తన తండ్రి వివేకానందను హత్య చేసిన దోషులకు శిక్ష పడకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సునీత. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉండి కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పునాదులు రక్తంతో నిండి ఉన్నాయని, వివేకానందరెడ్డి రక్తం కోడి కత్తి రక్తంతో రాజకీయాలు చేశారని విమర్శించారు. హత్య రాజకీయాలను ప్రజలు చీకొట్టి హంతకులకు అండగా ఉన్న వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా చంపిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు. మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు? ఒక భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానందరెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న, రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి, వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం. మా మీద చర్యలు తీసుకోవాలి, అది మీ బాధ్యత. నేను కానీ, నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు. ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు? అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా, లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా? ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉండి అది తప్పు అనిపించడం లేదా మీకు? మీ బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు? వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా. మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి. లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు.